జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రులారా నమస్కారం. మిత్రులారా, మన ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ గతంలో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన జనగాం ఎమ్మెల్యే అయిండు. ఆయన వల్ల ఈ ఉప ఎన్నికలు వచ్చినాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో పట్టభద్రులు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆలోచన. 2 పర్యాలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన పల్లారాజేశ్వర రెడ్డి పట్టభద్రులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ప్రైవేటు ఉపాధ్యాయులకు కానీ చేసింది లేదు, ఒరగబెట్టింది ఏం లేదు. కాబట్టి ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నప్పుడు చేయండి, అధికారంలో లేనప్పుడు ఏం చేస్తుంది అన్న విషయం మనం ఒకటి గమనించాలి. ఇంకా తర్వాత ఇంకో క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఊసరవెల్లి కంటే స్పీడ్గా రంగు మారుస్తాడు. ఆ రంగు మార్చే విధానం ఎట్లుంటాడంటే, అంగిలాగు సిద్ధాంతం అని చెప్పేసి జనాలను మభ్యపెట్టి 3 సార్లు, ఇప్పుడు 3వ సారి ఆయన పోటీ చేయడం. అయితే రూపాయి లేదు, నాకు ఛాయ్ పైసలకు డబ్బులు ఇవ్వండి, మీరు ఒక్క ఛాయ్ తాగే పైసలు నాకు ఇస్తే నేను ఏదో సపోర్ట్ చేస్తాను అంటే ఇలా 1000 కోట్లకు ఎదిగిపోయాడు. అలాంటి తీన్మార్ మల్లిగాడు దొంగ మల్లిగానికి ఓట్లేసి పట్టభద్రులు అన్యాయం కావద్దు. ఎందుకంటే ఓట్లు వేయడం వల్ల పట్టభద్రులు ఖచ్చితంగా వాళ్ళ అంతరాత్మకు తెలుసు, మల్లిగానికి ఓటు చేస్తే ఏమవుతుంది అన్నది అందరికీ తెలుసు. అయితే ఈ దొంగ మల్లిగాడు ఏం చేస్తాడంటే, హోల్సేల్గా ఈ పట్టభద్రులను, ప్రైవేట్ ఉపాధ్యాయులను, మన నిరుద్యోగులను అమ్మేస్తాడు. కాబట్టి వానికి వేయడం కూడా దండగా, అది మీకు తెలుసు. ఇక తర్వాత ఇప్పుడు అంటే ఇది కాంగ్రెస్ అధికారంలో ఉన్న పట్టభద్రులకు చేసేది ఏం లేదు. మల్లిగాడు ఎట్లాగైనా సరే దొంగ అని చెప్పి అందరికీ తెలుసు. వాడు మాట్లాడే మాటలు, లక్కోని మాటలు, లపోట్ మాటలు అందరికీ తెలుసు. ఇంకా ఆ తర్వాత మెయిన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు 40 సంవత్సరాలుగా సిద్ధాంతం కోసం, ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే సిద్ధాంతం కోసం పనిచేస్తారు. వాళ్ళు విద్యార్థి దశ నుంచి ఆయన ఏబీపీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఈ రోజుకి ఆయన ఒకటే పార్టీని నమ్ముకుని ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని, కమిట్మెంట్ వ్యక్తిని, 40 సంవత్సరాల పార్టీకి, ఒకటే పార్టీకి సేవ చేయడం మామూలు విషయం కాదు. నిజంగా చెప్పాలంటే అలాంటి వ్యక్తిని మనం మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి మన పట్టభద్రుల ఎమ్మెల్సీగా అసెంబ్లీకి మనం పంపిస్తే, వారు శాసనమండలికి పంపిస్తే, వారు మాట్లాడే మాటలు మన సమస్యలు పరిష్కారం దశగా అడుగులు వేస్తారని చెప్పేసి నేను వీడియో ముఖం కోరుతున్నాను. నిజంగా వారు మంచి కమిట్మెంట్ ఉన్న కార్యకర్త, కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఆయన 40 సంవత్సరాల పార్టీ కోసం తన జీవితాన్ని చేసిన వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయడం వల్ల మనకు జరిగే నష్టం ఏం లేదు. అలాంటి వారికి మనం సపోర్ట్ చేయాలి. పైగా మన ప్రేమేందర్ రెడ్డి గారు ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉండో అందరికీ తెలుసు. అలాంటి అన్నిటిని ఎదుర్కొని అతను ఏబీవీపీ ద్వారా ఈ కాషాయ జెండా కోసం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల కోసం మన ఏబీవీపీ ద్వారా పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఆయన దేశము, ధర్మము అనే దాని మీద మంచి డిపెండ్ ఉన్న నాయకుడు. కాబట్టి వారిని మనం మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి వారి గెలుపుకు మనవంతుగా అందరం సహకరిద్దాం. మనం కూడా వారి గెలుపులో పాత్రధారులవుదాం. అలాగే వారిని గెలిపించి మనకు అవసరమున్న, మనకు ఏమేమి కావాలనుకుంటున్నామో అవి జరిగేటట్టు కృషి చేయాలని చెప్పేసి వారికి చెప్పి మన పనులు చేయించుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో ముఖం కోరుతున్నా. ఏదేమైనా మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు, నిరుద్యోగులు, అలాగే మన ఇప్పుడు పట్టభద్రులైన యువకులు అందరూ కూడా ఓట్లేసి వారిని గెలిపించాలని చెప్పేసి వీడియో ముఖం కోరుతున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై బీజేపీ, జై జై నరేంద్ర మోడీ. ప్రేమేందర్ రెడ్డి అని గెలిపిద్దాం. మన పట్టభద్రుల సమస్యను పరిష్కారం దశగా అడుగులు వేసే విధంగా చేసుకుందాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, వాయిస్ బలగంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వారు మన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి వీడియో ముఖంగా కోరుతున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.